వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాల నేతృత్వంలో పెండింగ్ బకాయిలు సంబంధించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వంట వార్పు జడ్పీ కార్యాలయంలో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓ ఏలూరు జిల్లా కన్వీనర్ నేర్పు రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన 22,000 కోట్ల బకాయిల్లో పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పీఆర్సీ పీఎఫ్ లకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంప్రదించి ఈ నెలాఖరులోపు విడుదల చేయాలని, ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం చేసినట్లయితే ఉద్యమ కార్యాచరణలో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఉద్యోగులు వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా విజయవాడలో తలపెట్టిన భారీ బహిరంగ సభను ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కంటింజెంట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులను కాంట్రాక్ట్ సిపిఎస్ విధానాన్ని రవికుమార్, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు జనాలు ఉపాధ్యాయ ఉద్యోగులు రోడ్డు మీదకి రావడానికి కారణం ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మెరుగైన పీఆర్సీ ఇస్తానని, ఎప్పటికప్పుడే డిఎఫ్ ప్రకటిస్తానని, సిపిఎస్ ని వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఉపాధ్యాయులు ఉద్యోగులు దాచుకున్న డబ్బులు 23,000 కోట్ల రూపాయలు ఎవరికి రిలీజ్ చేయకుండా వాళ్ళ యొక్క మానసిక క్షోభకి గురవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా ఇప్పటికే మేము అనేక పోరాటాలు చేశాం. ఆర్థికంగా మాకు రావాల్సిన బకాయిల కోసం అనేక రకాల పోరాటాలు చేశాం. అలాగే ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో ఎవరైతే పాత పెన్షన్ పునరుద్ధరిస్తారో వాళ్ళకే మా ఓటు అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. జేఏసీలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి జేఏసీ పోరాట కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. రేపు 27వ తేదీ జరిగి చలో విజయవాడ కార్యక్రమం వేలాది మంది యూటీఎఫ్ కార్యకర్తల్ని సమీకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని హెచ్చరిక చేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్ని చర్చలు జరిపి మా న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతాం. మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. మరి ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు రావాల్సిన పెండింగ్ డిమాండ్స్ కానీ అలాగే పెండింగ్ పేమెంట్స్ మేము జీపీఎఫ్ విధానం ద్వారా మేము డబ్బులు దాచుకుంటూ ఉంటాం. దానికి గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్ ఇవన్నీ కూడా మా శాలరీలో ఆల్మోస్ట్ ఒక 20% కట్ అయ్యి మేము ప్రభుత్వం దగ్గర దాచుకుంటూ ఉంటాం. మేము బ్యాంకుల్లో దాచుకోలేక కాదు, అలాంటి దాచుకున్న సొమ్ముని కూడా ఇవాళ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా 3 సరెండర్ లీవులు మేము ఎప్పుడో 70 సంవత్సరాల కిందట మేము సాధించుకున్న జీవోలు ఎన్ని 30 రోజులు ఎరండ్ లీవ్ వస్తే అందులో 15 రోజుల్ని మేము ప్రభుత్వాన్ని సరెండర్ చేస్తే ఆ విధంగా డబ్బు రూపేణా మాకు ప్రతి సంవత్సరం వస్తుంది. ఏ రోజు కూడా సరెండర్ లీవ్ కోసం ఉద్యమం చేయలేదు. ఇవాళ 3 సరెండర్ లీవ్లు రావాలి, బకాయిలు ఉన్నాయి, జీపీఎఫ్ బకాయిలు ఉన్నాయి, ఏపీజీఎల్ఐ బకాయిలు ఉన్నాయి. మేము కరోనాలో చాలా మంది ఉద్యోగస్తులు కష్టపడి పనిచేస్తే వాళ్ళు చనిపోయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన మెడికల్ బిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము సొంతంగా ఖర్చు పెట్టుకున్నాం. రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా పేరుకుపోయి దాదాపుగా 23,000 కోట్లు శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 30,000 కోట్ల రూపాయల పైనే మా యొక్క సొమ్ము ప్రభుత్వం దగ్గర ఉంది. అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఇవన్నీ కోరుతూ, అలాగే 12వ పీఆర్సీలో IR 30% ఇవ్వాలని చెప్పాం. ఆ 30% ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర ఏమీ లేనట్టు గౌరవ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. నేరుగా పీఆర్సీ ఇస్తాను. నేరుగా పీఆర్సీ ఇచ్చిన దాఖలాలు ఇప్పుడు లేవు. మధ్యంతర వృత్తి 30% ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అన్ని కలెక్టరేట్ల వద్ద మేము యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఖచ్చితంగా ఈ యొక్క ధర్నా ద్వారా ప్రభుత్వం కూడా మేలుకోవాలి, చర్చలకు ఆహ్వానించాలి. నేరుగా ముఖ్యమంత్రి గారి చర్చలకు ఆహ్వానిస్తే అక్కడ సఫలీకృతం అవుతాయని ఒక ఆశాభావం మా దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన పిలుస్తారని మేము భావిస్తా ఉన్నాం. లేని పక్షంలో విజయవాడనే చలో విజయవాడ ద్వారా ముట్టడి చేస్తాం. అంతకీ ప్రభుత్వం దిగి రాకపోతే మెరుపు సమ్మెకి దిగి రాబోయే ఎలక్షన్లో ఎన్నికల విధులను కూడా బహిష్కరిస్తామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం విఫలమైనందువల్ల ఈ రోజు మేము రోడ్ల మీదకి రావడం జరిగింది.
మాకు 11వ పిఆర్సీలో ఇచ్చినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పి అనేక ప్రాతినిధ్యాలు చేశాం. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో దాంతో పాటుగా మంత్రివర్గ ఉపసంఘం కూడా అందరూ కూర్చుని మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉంటే వాటిని పక్కన పెట్టి కేవలం కొన్ని డిమాండ్లు మాత్రం పరిష్కరిస్తాం, వాటిని కూడా మార్చి లోపలనే చేయగలవు అని చెప్పి మమ్మల్ని ఏ మార్చి బయటకు పంపించారు. దానికి నిరసనగానే మేము ఈ రోజు రోడ్డు మీద వచ్చాం. ప్రధానంగా చూస్తే 23,000 కోట్ల రూపాయలు మేము దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే మాకు ఆర్థిక అవసరాలు లేక పిల్లల పెళ్లిళ్ళకి, గృహ అవసరాలకి, గృహ నిర్మాణాలకి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు బాధపడతా ఉన్నారే. మీరు కేవలం ప్రజా సంక్షేమం పేరుతో బట్టలు నొక్కుతూ ఇస్తున్నటువంటి వాటిల్లో మేము ప్రజల్లో భాగం కాదా, మేము ప్రభుత్వానికి సేవ చేయటం లేదా, ఈ ప్రజలకు సేవ చేయటం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మాకు సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ ఎక్కిస్తే దానికి యూటర్న్ తీసుకుని జీపీఎస్ అని రకరకాల మోసాలతో, అలాగే ఉపాధ్యాయులకు ప్రధానంగా చూసినట్లయితే మాకు 24 పీరియడ్లు బోధించే వాళ్ళని తీసుకెళ్లి 42 పీరియడ్లు బోధించి వర్క్ లోడ్ పెంచేసి మా మీద ప్రతి తరగతి గదిలోని 60 మంది విద్యార్థులను పెట్టి మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి మీరు విధానాలని మేము ఎండగడితే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాం. మా పెండింగ్ బకాయిలు వెంటనే ఇవ్వకపోయినా 12వ పిఆర్సీలో ఇవ్వడానికి ముందు 30% ఐఆర్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఆర్సీ బకాయిలను చెల్లించడంలో మీరు జాప్యం చూపిస్తూ కొత్త పిఆర్సీ కమిషన్ వేశారు. ఈ రోజుకి కూడా ఆయన ఛార్జీ తీసుకోకుండా వాళ్ళకి సీటు కేటాయించి కూడా చేస్తూ సంవత్సర కాలం పట్టే ఈ విధానాన్ని ఆ విధంగానే అమలు చేస్తాం, కానీ మధ్యంతర వృత్తిని కూడా చెల్లించలేము, మేము ఇవ్వలేమనే విధానానికి మేము వ్యతిరేకంగా ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం దశల వారు పోరాటంలో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రాల వద్ద చేస్తున్న ధర్నా రేపు 27వ తేదీన మహోద్యమంగా చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము కూడా సిద్ధమే అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.